వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ భోజరాజు. ఒక ఊరిలో ఒక బేద బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు. అయితే ఆ బ్రాహ్మణుడి పాండిత్యాన్ని విద్యను చూసిన వాళ్ళెవ్వరూ లేకపోయారు. ఆదరణ లేకపోవడం చేత ఆయన గర్భదరిద్రంలో మునిగిపోతూ ఉన్నాడు. పేదరికానికి తోడు కుచేలుడు మోస్తరుగా మన బ్రాహ్మణుడికి గంపెడు మంది పిల్లలు కూడాను. ఆ పెద్ద కుటుంబాన్ని పోషించే దారి కనబడక ఆయనకు సంసారం అంటే విరక్తి పుట్టేసింది. అందుకని ఒక రోజుని ఎవ్వరికీ చెప్పకుండా కాశీ పోదామని బయలుదేరారు. పోయి బ్రాహ్మణుడు కొన్నాళ్ళకి ప్రయాగ చేరుకున్నాడు. ప్రయాగ పేరు పొందిన పుణ్యక్షేత్రం. అందులోనూ ఇక్కడ గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు కలుస్తున్నాయి. ఈ 3 నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని అంటారు. అసలు ఈ 3 నదులు దేనికదే చాలా మహిమ కలది. అటువంటప్పుడు ఈ 3 ఒకే చోట కలుస్తున్నాయంటే ఆ మహిమ ఎంతటిదో ఎవరు చెప్పగలరు? ఎవరైనా మనసులో ఒక కోరిక కోరుకుని ఆ సంగమంలో పడి చచ్చిపోయినట్లయితే మళ్ళీ జన్మలో ఆ కోరిక తప్పక నెరవేరుతుందని ఒక వాడుక కూడా ఉన్నది. ఈ నమ్మిక అలా ఉంచి పుణ్యం ఆర్జించాలనే ఉద్దేశంతో దేశాల నుంచి వేల జనాలు వచ్చి ప్రతిరోజు త్రివేణి స్నానం చేస్తూ ఉంటారు. ఈ జనాన్ని చూసేసరికి మన పేద బ్రాహ్మణుడికి కూడా ఇక్కడ స్నానం చేసి పుణ్యం ఆర్జించాలని బుద్ధి పుట్టింది. ఈ జన్మానికి ధనం ఎలానూ లేదు, పుణ్యమైనా ఆర్జిద్దామని అతని ఆశ. ఒకనాడు ఇలాగే ఆయన స్నానం చేయడానికి వచ్చేసరికి నది ఒడ్డున 4 అమ్మాయిలు అగుపడ్డారు. వాళ్ళు కేవలం దేవలోకం నుంచి దిగి వచ్చిన గంధర్వ కన్యలన్నంత అపురూపమైన అందంతో వెలిగిపోతున్నారు. వాళ్ళ అందము, ఉత్సాహము, ఏదో గొప్ప పని చేయబోతున్నట్లు కనబడే వాళ్ళ ప్రయత్నము బ్రాహ్మణుని ఆకర్షించింది. వాళ్ళు మెల్లిగా నదిలోకి దిగి అలా నీటి లోపలికి పోతూనే ఉన్నారు. కొత్త వాళ్ళు కావడం చేత నీటి లోతు తెలియకపోతున్నారేమో అనుకుని బ్రాహ్మణుడు వాళ్లతో ఇంకా లోతుకు పోబాకండి, మునిగిపోతారు అని హెచ్చరించాడు. ఎంత లోతుంటే మాత్రం మాకేం భయం, మళ్ళీ జన్మలో నెరవేరటానికి గాను కోరికలు కోరుకుని మునిగిపోవడానికే వచ్చామని అమ్మాయిలు నవ్వుతూ త్రివేణి మహిమను చెప్పారు. పేద బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో వాళ్ళ వైపు చూస్తూ నిలబడిపోయాడు. ఆ అమ్మాయిలలో మొదటి ఆమె, పరమేశ్వర, ధనమే కదా జగత్తుకి మూలం, మళ్ళీ జన్మలో నాకు డబ్బున్న మగడు కావాలి. డబ్బున్నందుకు తనెంత తిని ఒకళ్ళకింత పెట్టి దాన ధర్మాల కోసం, మంచి పనుల కోసం దానిని వినియోగించే ధర్మగుణం కూడా నా భర్తకు ఉండాలి అని కోరుకుని బుడుంగున మునిగిపోయింది. రెండో పిల్ల, స్వామి, ధనం శాశ్వతమైంది కాదు, విద్య ఉన్నట్లయితే ధనము, కీర్తి దాని వెంబడే వస్తాయి అని పెద్దలంటారు. కనుక నాకు మళ్ళీ జన్మలో విద్వాంసుడు, పండితుడు, కవి అయినటువంటి మహానుభావుడు భర్త అయ్యేటట్లు వరం అనుగ్రహించు అని కోరుకుని ఆమె బుడుంగున మునిగిపోయింది. మూడో ఆమె, ఎప్పుడైనా ధనము, విద్య కలిసి ఉన్నప్పుడే మానవుడి జీవితం రాణిస్తుంది. వీటికి తోడు అధికారం కూడా ఉన్నట్లయితే ఇక కోరుకోవాల్సింది మరి ఏముండదు. అందుచేత ధనవంతుడు, విద్యావంతుడు అయిన ఒక రాజుని నాకు వచ్చే జన్మలో పతిగా చేయవలసింది దేవా అని కోరుకుని బుడుంగుమని మునిగింది. ఇక 4వ అమ్మాయి, భగవాన్, కంటికి ఇంపైన చక్కటి రూపం లేకపోతే ఈ లోకంలో మరి ఏముంటే మాత్రం ఏం సార్థకత ఉంటుంది? అన్నీ అందానికి తర్వాత వేను కనుక దబ్బపండు వంటి పచ్చడి శరీర ఛాయతో, పున్నమి చంద్రుని వలె కలకల్లాడే మొహంతో, మన్మధుడి వంటి సౌందర్యం కల భర్తను నాకు మళ్ళీ జన్మలో ప్రసాదించు ప్రభు అని అంటూ బుడుంగున మునిగిపోయింది. ఇలా చిత్రంగా మనోవాంఛలు నెరవేర్చుకోవడానికి ఆ 4 అమ్మాయిలు నవ్వుతూ గంగమ్మ తల్లికి ప్రాణాలు అర్పించడం చూసి బ్రాహ్మణుడి మనసులో అనేక భావాలు పరిగెత్తాయి. వాళ్ళ సాహసానికి అతను ఆశ్చర్యపోయాడు. అతనికి కూడా ఏదో ఒక కోరిక కోరుకుని చచ్చిపోదామనే ఆలోచన కలిగింది. అయితే ఏ కోరిక కోరుకోవాలి? ఈ జన్మంతా తను దరిద్రంతోనే బాధపడవలసి వచ్చింది కనుక మళ్ళీ జన్మలో ధనవంతుని కావాలని కోరుకోవాలా, లేదా ఇప్పటి మోస్తరి గయ్యాలి పెళ్ళం కాకుండా అనుకూలవతి కావాలని కోరుకోవాలా? బ్రాహ్మణుడికి చాలాసేపు ఏదీ తగలేదు. ఇంతలో అతనికి ఆ అమ్మాయిలు కోరిన కోరికలు జ్ఞాపకం వచ్చినవి. అయినా ఇంత ఆలోచన ఎందుకు? జీవితంలో మానవులు కోరుకోవాల్సినవన్నీ ఆ 4 అమ్మాయిలు కోరారు. కనుక తనకి శ్రమే తప్పిందని అనుకుని ఆ పేద బ్రాహ్మడు అంగాస్త్రం నడుపుకి బిగించి నదిలోకి దిగాడు. దేవా, నాది ఒక్కటే చిన్న కోరిక ఉన్నది. ఇప్పుడు కోరికలతో మినిగిపోయిన ఆ 4 కన్యలకు నేను వచ్చే జన్మలో భర్తను అయ్యేటట్టు అనుగ్రహించు అని అతను ఆ గుండంలో మునిగిపోయాడు. వాళ్ళ కోరికల ప్రకారం మళ్ళీ జన్మలో ఆ అమ్మాయిలు 4 రాజు కుటుంబాల్లో జన్మించారు. బ్రాహ్మణుడు ధారానగరంలో సింధుల మహారాజు కుమారునిగా పుట్టాడు. ఆయనే మన దేశంలో కీర్తి గడించిన భోగమహారాజు. ఆ 4 అమ్మాయిలు సుగంధి, పద్మగంధి, కనకవతి, చంద్రప్రభ అనే పేర్లతో భోజమహారాజులకి రాణులయ్యారు. ఇది భోజమహారాజు కథ.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.